అందరికీ నమస్కారం. నా పేరు తుంగాన నరసింహులు. మాది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కొమ్మవలస గ్రామం. నేను గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు లీడ్ ఫార్మర్గా పనిచేయడం జరిగింది. తరువాత నేను ఎఫ్ఎస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఒక 3 ఎకరాల వరకు ల్యాండ్ ఉంది. నేను దీంట్లో ఒక 20 సెంట్ల వరకు నేను ఏటీఎం మోడల్ వేసుకున్నాను. ఒక ఎకరా వచ్చేసి నేను ఆర్డిఎస్ వేసుకోవడం జరిగింది. ఒక 80 సెంట్లు చెరుకు, ఎర్ర చెరుకు పండించుకోవడం జరుగుతుంది. ఒక 40 సెంట్ల వరకు నేను పెసర జల్లుకున్నాను. ఒక 20 సెంట్లు ఉలవ జల్లుకున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి నాకు మెయిన్గా ఒక 9 సార్వత్రిక సూత్రాలు అనేవి నేను పాటించడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే 365 రోజులు ఎప్పుడు నా ల్యాండ్ని గ్రీన్ కవర్ ఉండేటట్లు నేను చూసుకుంటున్నాను. 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది. దానికి నేను ముందుగా ల్యాండ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 4 అడుగుల వరకు బెడ్లను వేసుకొని ఒక అడుగు వెడల్పుతో నేను బట్టి తవ్వుకోవడం జరిగింది. దాంతో బీజామృతో ఇత్తన శుద్ధి, నారు శుద్ధి చేసుకున్న తర్వాత నేను ఆ నాట్లు అనేవి ఏటీఎం మోడల్లో నాటుకోవడం జరిగింది. దానికి ద్రవజీవామృతం నేను వేయడం వల్ల నాకు మొక్కలు కూడా బాగా గ్రోతింగ్ అనేది వచ్చింది. ఇంకా సూర్యకాంతి భూమి మీద డైరెక్ట్ పడకుండా నేను గడ్డిని మల్చింగ్గా వేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే తేమ అనేది ఎక్కువ శాతం నాది పోకుండా భూమిలో నిల్వ ఉంటుంది. వానపాములు కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఈ పండించిన పంటని మార్కెట్లోకి తీసుకెళ్లేటప్పుడు మన ప్రకృతి వ్యవసాయం పండించే పంటలు, కెమికల్ ద్వారా పండించే పంటలు పక్కన పెట్టి చూసుకుంటే మనవి ఎక్కువ శాతం నిల్వ ఉంటాయి. తాజాగా ఫ్రెష్గా ఉండేటట్లు కూడా కనిపిస్తాయి. వాళ్ళవి ఒక రోజు అయిపోయిన తర్వాత వాడిపోవడం జరుగుతుంది. ఇది నేను కళ్ళారా గమనించిన విషయం. ఇప్పుడు ఏంటంటే నేను 365 రోజులు పంట వేయడం ద్వారా నాకు అధిక ఆదాయం వస్తుంది. ఇంకా ఎప్పటికీ నేను ఆ పంటను అలాగా రొటేట్ చేస్తూనే ఉన్నాను. దీని ద్వారా ఏంటంటే నేను ఇలా పండించడం ద్వారా నా గ్రామంలో కూడా నన్ను అనుసరిస్తూ ఒక 5గురు రైతులు నా దగ్గరికి వచ్చి ఇలాగ అడగడం జరిగింది. నేను ఇదే ప్రకృతి వ్యవసాయం, ఇదే మీ పద్ధతులు పాటిస్తున్నాం, ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ పద్ధతుల ద్వారా ఇంత నాకు ఇన్కమ్ వస్తుంది అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా పలు రకాలుగా పంటలు వేసుకోవడం వలన మనకి పురుగు కూడా చాలా తక్కువ శాతం వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు మనం ఏటీఎంలోన వంగ తరువాత టమాటా తరువాత బెండ తరువాత మిర్చి వేసుకోవడం వల్ల వంగకొచ్చే పురుగు అనేది పక్కదానికి రాదనమాట. దాని ద్వారా పురుగులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి పురుగు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పంట అనేది ఎప్పుడు భూమిని కప్పి ఉంచడం వల్ల కలుపు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది నేను రియల్గా అప్పట్లో కలుపు సమస్యతో చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. కలుపు చాలా నివారణ అయిందండి. ఇది నేను అనుభవించి మీకు చెప్తున్న మాటలు. నా భూమి కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. అది ఎలా నేను కనిపెట్టానంటే నా యొక్క పొలంలో వానపాములు అనేవి చాలా ఎక్కువ శాతం కనిపించాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన మొదట్లో నాకు ఎన్నో అవమానాలు అనేవి జరిగాయి. అవి ఏంటంటే వీడేంటి ఇలాగా ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ తీసుకొని చేస్తున్నాడు, ఇదేదో ఘనజీవామృతం అంట పేడని కలుపుకొని చేస్తున్నాడు, దీని ద్వారా పురుగు మందుల ద్వారానే ఎక్కువ లాభాలు రాకపోతే వీడు ఏవి కొట్టకుండా ఇవన్నీ చేస్తే ఎలాగ వస్తాయి ఈ లాభాలు, ఎలాగ అధిక దిగుబడులు వస్తాయి, ఈ మొక్క ఎదగదు, ఎక్కువ పురుగు మందులు వాడడం వల్లనే ఈ మొక్క ఎదుగుతుందని అని వాళ్ళు అవమానించారు. ఖచ్చితమైన క్వాంటిటీతో మనం ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ మనం తయారు చేసుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేవి 100కు 100% అనేవి ఖచ్చితంగా వస్తాయి. నాకు ఏటీఎం ద్వారా వచ్చిన పంటని నేను
నాకు గ్రామాల్లో నేను మార్కెటింగ్ చేయడం జరిగింది. అలాగే స్టాల్స్కి వెళ్ళి నేను ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నేను మార్కెటింగ్ చేయడం అనేది చాలా జరుగుతుంది. అందరము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. మన నేచురల్ని మనం కాపాడుదాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. అందరికీ ధన్యవాదాలు.